ఏదైతేనేంటి, దేవుడి దయవల్ల షాప్ దొరికేసింది. అదే వెళ్ళారు కదా, ఏమైందని చూస్తున్నాను. అవును, చామంతి ఏది బాబు? అదేంటి చందు, కూరగాయలు తీసుకొని ఇంటికే వెళ్తానని చెప్పింది కదా, రాలేదా? లేదు బాబు, ఒకసారి ఫోన్ చేయి. చామంతి, డాక్టర్! మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఏంటి ప్రేమ్ బాబు? స్విచ్ ఆఫ్ వస్తుంది చందు, ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. ఏమో ప్రేమ్ బాబు, ఈ రోజుల్లో ఆడపిల్లలకు ఏ క్షణాన ఎవరి వల్ల ఏమవుతుందో చెప్పలేకపోతున్నాం. అసలు మార్కెట్కి వెళ్ళిందో లేదో వెంటనే వెళ్ళి చూడు బాబు. అలాగే చందు, నువ్వు కంగారు పడకు, జామ్కి ఏమీ కాదు. భగవంతుడా, నా మనసేదో కీడు శంకిస్తోంది. చామంతికి ఏం కాకుండా చూడు స్వామి. డాక్టర్! ఏమైంది? డాక్టర్, యాక్సిడెంట్ అయింది డాక్టర్. స్పృహలో కూడా లేదు. ఒకసారి చూడండి. లోపలికి తీసుకురండి. తీసుకెళ్ళండి. కమ్ ఫాస్ట్. చామంతి, రేయ్, వాడింతకీ దొరికాడా లేదా? లేదు డాడ్. ఛా, వాడిని లేపేద్దాం అనుకున్నాను, ఇది అడ్డొచ్చింది. వాడేటో వెళ్ళిపోయాడు, కనిపించట్లేదు. ఆ శివయ్య గాడు నేనే ఆ బాలరాజు గారిని చంపానని చామంతికి చెప్పేసి ఉంటాడుగా. వాడైతే చామంతితో మాట్లాడాడు. చెప్పకుండా అయితే ఉండడు డాడ్. చామంతి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇప్పుడు నేనేం చేయాలరా? రోజా గారికి ఫోన్ చేద్దాం. చెప్పు గుణ. రోజా గారు, చామంతికి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఏమంటున్నావు గుణ? ఇప్పుడు ఎలా ఉంది? చూస్తుంటే సీరియస్ కండిషన్ లానే ఉంది రోజా గారు. నువ్వేనా? అంటే అది 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 వేరే జరిగింది రోజా గారు. చామంతి అడ్డొచ్చింది. ఏంటి గుణ నువ్వు? రోజా గారు, మీరేదన్నా సలహా ఇస్తారని మీకు చేసి చెప్తున్నాను. మీరేంటండి? సలహాలు తర్వాత ముందు చామంతిని ఏ హాస్పిటల్లో జాయిన్ చేసావో చెప్పు. నేను ఇప్పుడే వస్తున్నాను. కేకే హాస్పిటల్లో జాయిన్ చేశాను. సీరియస్ కండిషన్కి పోయి అలాగా యాక్సిడెంట్ చేస్తాడా? వీడు నిజంగానే మూర్ఖుడే. ఛ! ఈ అమ్మాయిని ఏమైనా చూసారా మీరు? లేదు, చూడలేదు. అసలు రోజాకి ఇదంతా ఎందుకు చెప్పావురా? టెన్షన్ పడకు డాడ్, ఆవిడ మన మనిషే. అయితే సొల్యూషన్ కదా చెప్పాలి. ఆవిడ వస్తుందంటలే, ఏదో ఒకటి చెప్తుంది. డాక్టర్, ఎలా ఉంది డాక్టర్? తనకి తలకి పెద్ద గాయమే అయిందండి. బ్రెయిన్ దగ్గర బ్లడ్ క్లాట్ అయింది. బ్రతికే ఛాన్సెస్ తక్కువగానే ఉన్నాయి. కోమాలోకి వెళ్ళిపోయింది. అంటే కష్టమేనా డాక్టర్? ఇమీడియట్ గా సర్జరీ చేస్తే బతికే ఛాన్స్ ఉంటుంది. మీరు ఓకే అంటే స్టార్ట్ చేస్తాం. వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తాం డాక్టర్. వాళ్ళు రావాలి కదా. ఓకే అండి, త్వరగా చెప్పండి. ఏంటి డాడ్, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాలి అంటావు? చెప్తాను రారా. అరే డాడ్, ఏంటి డాడ్? రేయ్ గుణ, ఆ శివయ్య గాడు నా గురించి చామంతికి చెప్పేసే ఉంటాడంటున్నావు కదా. ఒకవేళ చామంతికి సర్జరీ చేయించి ఇది గనక స్పృహలోకి వచ్చేస్తే నేను అవుట్ కదా. అప్పుడు ఎలాగో చామంతి నిన్ను పెళ్లి కూడా చేసుకోదు. అందుకని ఓ, అర్థమైంది డాడ్. ఈ చామంతికి
ఈ రోజే చివరి రోజు చేద్దాము అని అనుకుంటున్నావు అంతే కదా? ఎస్. ఇదే లేకపోతే మనకు సమస్య ఉండదు కదా. ఆ తర్వాత శివయ్య గాడిని వెతికి పట్టుకుని వాడి ప్రాణాల్ని అనంత వాయువుల్లో కలిపేద్దాం. ముందు దీన్ని కలిపేద్దాం. గాడ్ ఈజ్ గ్రేట్. కొన్ని సెకండ్స్లో చామంతి ఊపిరాగిపోతుంది. ఎక్కడున్నావు చామ్? నువ్వు కనిపించకపోతే ప్రాణం పోయేలా ఉంది. ఎక్కడున్నావు? హే, ఏం చేస్తున్నారు? అరే రోజా గారు, మీకేమన్నా పిచ్చి పట్టిందా? ఒక ప్రాణాన్ని తీయాలని చూస్తున్నారు. మీ బుద్ధులు చామంతి దగ్గర చూపించకండి, నేను ఊరుకోను. ఏంటి రోజా గారు, చామంతి మీకు శత్రువే కదా, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? వామ్మో, బ్లడ్ రిలేషన్ కమ్మేసినట్టుంది. దీని మీద ఇంత ఎఫెక్షన్ ఎందుకు వచ్చింది నాకు? ఇంకా నయం చెల్లెలని చెప్పి బయట పడిపోలేదు. ఏంటి రోజా గారు? గుణ, నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడూ చంపేసంత శత్రుత్వం శత్రువు మీద చూపించకూడదు. అది మనకే రేపు రిస్క్ అవుతుంది. చామంతి ఉంటే రిస్క్లో పడేది మేమే రోజా గారు. దేనికోసం అయితే నేను చామంతిని పెళ్లి చేసుకోవడానికి అంత స్కెచ్ చేశానో మీకు చెప్పాను కదా. చెప్పావు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అని చామంతి చెప్పిందా? లేదు కదా. చూడండి రోజా గారు, జరిగింది మీకు తెలియక క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరి దగ్గర అయితే ఆ బాలరాజు గారిని నేను చంపానని ఫుటేజుల్లో ఉంది, ఆ శివయ్య ఈ చామంతిని కలిశాడు. వాడు చామంతికి చెప్పుంటాడనా మీ అనుమానం?